మరి ఎట్లా ఇప్పుడు సినిమాలలో ఫైటింగ్లు బాగా చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు పైసలు బాగానే సంపాదించిరా అంటే పర్లేదు అంటే మాకు ఏ అలవాటు లేదు తాగుడు సిగరెట్ బీడి అలవాటు లేదు మొత్తమే ఏం ఓ అమ్మా నేనేం చేతునే మరి ఇలా తాత వచ్చే మరి తాత కలుబడి తాగేటోడా ఏమైనా తెచ్చిపెట్టిరా ఉత్తదేనా మేము తాగము ఓ అమ్మా నాకేమో కళ్ళు అలవాటు ఉంది తాత మీరు ఏమని అనుకోరు పర్లేదు నీ ఇష్టం అది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ ప్రయోగాలను చేసేవాడు ఆ ప్రయోగం మేము చేయకూడదు ఆగిపోయాడు మా నాన్నగారు అన్ని ప్రయోగాలు ఉంటాయి తాగుళ్ళు కోళ్ళు పందాలు దోతాలు గిత్తాలు అన్ని ఆయన మా గురువు ఆయన ఏం పని చేసాడు ఆ పని చేయకూడదు అబ్బా మరి ఇప్పుడు మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటారు ఇక్కడే ఉంది మరి ఇప్పుడు సినిమాలల్లో మరి చేస్తుర్రా అదే ఇది ఇదే అమ్మో అక్కడ మోత మోగిస్తారు ఎవరు ఆహా అటు మోగించుకుంటేనే మళ్ళీ ఇటు కొన్ని ఈ ఆత్మపైన బుద్ధుడు దగ్గర విపాసనకి వెళ్తాం దేవుడిని భక్తి యోగా ధ్యానం అంటే మనం చెప్పేది ఏంటంటే ఒక మనిషికి 56 సంవత్సరాల తర్వాత ఇక దేవుడి వైపు మొగ్గు చూపాలి ఈ ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు దేహ మమకారాలు అవార్డులు రివార్డులు అన్ని కూడా పోయి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంది ఇది సత్యం శాశ్వతం లేని అనుకోడు ఓ ఇదేదో ఆడించాడు ఆట కాబట్టి ఇక్కడ నుంచి ఆయన తత్వాన్ని ఆయన గుణాలని ఆయన స్పందపుచ్చుకొని నడుచుకుంటే బెటర్ అని మాకు అమ్మని సామిరంగా అర్థమైన ఆదుల్లో